నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతూ ఉంది. సో ఆ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్, పోలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీలను నియమించినట్లు వార్తలు కూడా వస్తూ ఉంది. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని నియమించినట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అదేవిధంగా 29 మందితో పోలిట్ బ్యూరోను, 31 మందితో జాతీయ కమిటీని, 185 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎన్నికలకు ఇంకా దాదాపుగా 3 సంవత్సరాల సమయం ఉండడంతో సో ఇప్పుడే పార్టీని ఇంకా బలోపేతం చేయాలని, అదేవిధంగా నియోజకవర్గ పునర్విభజనలో నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి కాబట్టి సో ఆ డీలిమిటేషన్ బిల్లు రాకముందే పార్టీలో ఈ మార్పులు చేర్పులు చేయడము శుభ పరిణామం అనే చెప్పవచ్చు. సో మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏదైతే ఉందో నారా లోకేష్ గారికి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తల బాగోగులు, అదేవిధంగా కార్యకర్తల నిధికి సంబంధించి అలాంటి విషయాలు ఆయన చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఇంకా 3 సంవత్సరాలు సమయం ఉండడంతో సో ఈ మార్పులు చేర్పులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతోంది. అదేవిధంగా నారా లోకేష్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ పదవి ఈరోజు రావడంతో వాళ్ళు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. సో మొత్తానికి కొత్త రక్తంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇంకా బలంగా పోరాడడం కోసము మరొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో సో మొత్తానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ గారికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం.